బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు ఆధ్వర్యంలో భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రూపకర్త భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాపోలు రాములు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి అందించిన సేవలు అమూల్యమైనవని, సామాజిక అసమానతలు ఉండకూడదని, ప్రతి పౌరుడికి సమాన హక్కులు స్వేచ్ఛలను కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించిన మహనీయుడన్నారు. ఆయన ఆశయ సాధనకు కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షుడు అబ్రహాం లింకన్, కోశాధికారి బజ్జూరి శ్రీనివాస్ గుప్తా, ఫెడరేషన్ సభ్యులు, వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ పుట్టినరోజు పండుగ సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వేడుకలను సందర్భంగా మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఈ కార్యక్రమం, ఈ పండుగ ఒక మన ప్రాంతంలో జరగట్లేదు, మన ఫెడరేషన్ కార్యాలయం ఎక్కడికైనా జరగట్లేదు. ఇది ఈ పల్లె నుంచి ఢిల్లీ వరకు జరుగుతుంది. ఢిల్లీ వరకు మాత్రమే జరుగుతలేదు, కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో జరుగుతుంది, వియత్నాంలో జరుగుతుంది, రష్యాలో జరుగుతూ ఉంది, చైనాలో జరుగుతూ ఉంది, జర్మనీలో జరుగుతూ ఉంది, జపాన్లో జరుగుతూ ఉన్నది, ఇంగ్లాండ్లో జరుగుతూ ఉన్నది, ఆస్ట్రేలియాలో జరుగుతూ ఉన్నది, అనేక దేశాల మీద కూడా జరుగుతూ ఉన్నది. కారణం ఏంటిది? ఎందువల్ల జరుగుతూ ఉంటుంది మనం ఆలోచించుకోవాలి. ఆ మహనీయుడు చేసిన కార్యక్రమాల వల్ల ఆయన పుట్టిండు. మనకు అన్ని దేశాలు కలిసి ఒక యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనే ఒకటి ఉంటుంది, దాన్ని ఐక్యరాజ్య సమితి. ఆయన పుట్టినరోజు వాళ్ళు ఏమన్నారు, ప్రపంచ దేశాలు అన్నీ కలిసి ఏమన్నాయి, అంబేద్కర్ పుట్టినరోజు ప్రపంచానికి విజ్ఞానం వచ్చింది అన్నారు. ఈ మధ్యనే ఇక్కడ కూడా అన్నారు, అంబేద్కర్ పుట్టినరోజు ఈ దేశానికి చదువు వచ్చింది అన్నాడు. ఎడ్యుకేషనల్ డే అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు కూడా చదువు డిగ్రీలో ఆ మహనీయులకు ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరికి డిగ్రీలు లేవు, ఎవరింట్లో మేధావులు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే జరిగింది, హూ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చేస్తే అట్లా మొదటి స్థానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు. అంటే ఇలా ప్రపంచ దేశాలు చేస్తున్నాయి అంటే నిజంగా భారతీయులుగా మన హృదయం ఉప్పొంగాలి, మన గర్వంగా ఫీల్ కావాలి. మన దేశస్తుడు, మనవాడు, మన హక్కుల కోసం పోరాడినటువంటి వాడు ఆయన ఇలా ప్రపంచ దేశాల్లో గౌరవం తీసుకుంటా ఉంటే నిజంగా మనకు అందరి గౌరవం కాదా? మనందరి గౌరవమే కదా. కాబట్టి ఈ గౌరవాన్ని ప్రతి ఒక్కరు కూడా పంచుకోవాలి. ఈరోజు ఆయనకు వచ్చింది అంటే గుర్తిగా రాలే, ప్రతి అంశాన్ని పరిశీలించింది. ఈ దేశం రాజ్యాంగం రాయాలనుకున్నప్పుడు అనేక దేశాలు వెళ్ళినప్పుడు ఎందుకంటే మన భారత రాజ్యాంగం లేదు. ఎందుకు లేదు అంటే దేశం మన చేతిలో లేదు. 560 సంవత్సరాలు ఉన్నాయి. మా రాజు చెప్పిందే రాజ్యాంగం. ఆ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, రమారామి 200 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. వాళ్ళు చెప్పిందే రాజ్యాంగం. అలా ఇంగ్లాండ్ రాజ్యాంగం ఎక్కడిది కాబట్టి రాజ్యాంగం రాసుకోవాలనే ఆలోచన వచ్చింది. రాజ్యాంగం రాయాలన్నప్పుడు ఎవరు రాయాలి? మరి చాలా దేశాలు తిరిగారు. మనకంటే చాలా దేశాలకు ముందే స్వతంత్రం డిక్లేర్ అయిపోయింది. పోయి అడిగిండ్రు, అయ్యా
మరి మా దానికి ఒక రాజ్యాంగం రాసి పెట్టండి, ఈ స్వతంత్ర దేశం అయింది కదా అంటే, అయ్యా నాయన మీరు ఎంత తెలివి తక్కువలయ్యా, మేమే అవసరం ఉంటే మీ దేశానికి వచ్చి మీ దేశంలో ఉన్న ఒక మహనీయుడి దగ్గర సలహాలు తీసుకొని మా రాజ్యాంగం రాయించుకున్నాం, మరి మీరు ఆయన పెట్టి మా దగ్గరికి వస్తే ఎట్లయ్యా అన్నారు. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరు మా దేశంలో మన వాళ్ళు గుర్తించలే, బయటి వాళ్ళు మొదటిసారి గుర్తించలే. ఎవరు నిజంగా వెతికితే ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఆలోచించాలి. ఇలా రాజ్యాంగం ఆయన క్లియర్గా చెప్పిండు, రాజ్యాంగం రాసింది నేనే, రాజ్యాంగం ఎంత మంచిగా ఎంత మంచిదైనా నడిపించేవాడు సరిగా లేకపోతే ఆ రాజ్యాంగం పనిచేయదని చెప్పి నిజంగా మనం ఆలోచించుకోవాలి. అది మన భారత రాజ్యాంగం నడిపించేటువంటి శక్తి నాయకులు ప్రస్తుతం ఉన్నారా అది ఆలోచించుకోవాలి. ఉన్నారా? ఉంటే దేశం ఇట్లా ఎందుకు ఉంటుంది? ఇప్పటి వరకు ఈ 75-76 సంవత్సరాల కాలంలో ఇంకా తాగడానికి ఇల్లు ఎందుకు లేవు, ఉండడానికి ఇల్లు ఎందుకు లేదు, కరెంట్ ఎందుకు లేదు, ఇక్కడ అడవులలో జంతువుల కంటే ఈనంగా బతుకుతున్నారు ఎందుకు, గూడు లేక చెట్ల మధ్యలో ఇంకా అడక తింటున్నారు ఎందుకు అంటే భారత రాజ్యాంగం ఎంత మంచిదైనా నడిపించేవారు సరిగా లేకపోతే అటు వృధా అన్న డాక్టర్ బాబాసాహెబ్. కాబట్టి మనం అందరూ కూడా ఆలోచించాలి. ఓటు హక్కు కోసం పోరాటి, కార్మికుల హక్కుల కోసం పోరాటి, మహిళలకు సమాన హక్కులు కావాలన్నాడు, మహిళలకు ప్రసూతి సెలవులు, డెలివరీ అయితే సెలవులు కావాలన్నాడు, వారు కూడా అందరితో సమానంగా వేతనాలు ఉండాలన్నాడు, 10 గంటల మీద 12 గంటల నుంచి 8 గంటల కోసం పోరాటం చేశాడు. ఇట్లా అనేక చాలా మంది మైండ్లో ఏముందంటే అంబేద్కర్ అంటే బాలబాధ్యులకి సంతోషకర విషయం. అది రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు కూడా అమలవుతుంది. నాడు రాసిన రాజ్యాంగం నేటికి అమలవుతున్నదిగా, పార్లమెంట్లో ఈ రాజ్యసభలో అమలవుతుంది, అసెంబ్లీలోన 356 అధికారం అంటే అర్థము తెలియదు, ప్రశ్నించే తక్కువని తెలియని వారు ఎందరున్నారు. రాజకీయాలకు అతీతిగా రాసిన రాజ్యాంగం అట్టడుగు ప్రజలందరికీ సమాన హక్కులు కావాలన్నాడు. నాడు రాసిన రాజ్యాంగం నేటికి అమలవుతున్నదిగా. సాధ్యపరుడు అసలు సాధ్యపడిన రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని కూడా ఇది కూడా అమెండ్మెంట్ చేయాలని మనం దేశద్రోహులు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరగా జరిగినట్టుగా అధ్యక్షుల వారు మన భారతదేశంలో కంటే వేరే దేశాల్లో బ్రహ్మాండంగా జరుపుకున్న ఈ పండుగ అంటే పని కూడా చాలా గొప్ప విషయం. అది మేము ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళకి అర్థమైనట్టుగా ఆయన ఏమిటి అని మహానుభావుడు ఆయన రాజ్యాంగం ఏంటి చేసే శాసనం పని కూడా మొత్తం ప్రతి ఒక్క ఆయన రాసిన రాజ్యాంగంలో కూడా చిన్న పిల్లల నుంచి కూడా సమాన హక్కులు కావాలి, అత్తల ప్రజలందరూ కూడా సమాన హక్కులు. రాజకీయానికి అత్యంత రాసినటువంటి రాజ్యాంగం అది 14 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ వరకు కూడా పిల్లలకు ఉచిత వైద్య విద్యకు కూడు కూడా ఫ్రీ అని చెప్పి రాసినటువంటి రాజ్యాంగంలో ఇప్పటికీ స్వార్థపరులు ఎక్కువైపోయారు. పిల్లలకు స్కూల్లో గుడ్డు పెట్టలేకపోతారు, పేపర్లకు కూర్చున్నారు. ఎవరు రాజ్యాంగం వాడు అధికారం వస్తే ఇచ్చే రాజ్యాంగం ఎవరు ఏంటంటే ఎక్కడేసే గోగలు అక్కడే ఉంటుంది. కొంతమంది ఇప్పుడు మారిపోతుంది కొంచెం, కానీ గుళ్ళే పోతే పక్కకు ఇప్పుడు నేను మా మీకు దూరం కోసం వాడు దూరం పడగలి ఆ రాజ్యాంగం ఇంకా నడతలు కొంత వరకు ఎవరికి దేశ సేవ చేసిన తక్కువ మంది కాబట్టి ఆ మహానుభావం దాచుకునే కొంచెం అంత ఇక్కడ మంచిగా ఉంటుంది, అన్నం ఉంటుంది తప్ప స్వార్థపరులను పక్క పెట్టడం. మనం ఇదే విధంగా ఫెడరేషన్ గారిని కలిసి పని అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.